మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే వ్యూస్. భీమిలి అనగానే ఓన్లీ బీచ్ స్టే అని అనుకున్నాను, కానీ ఇక్కడ చర్చ్ చూశాను. రెడ్ ఫోర్ట్ లాంటి చర్చ్ చూశాను. ఈ చర్చ్ భలే ఉంది అని ఆగాను. తర్వాత హిస్టరీ తెలుసుకున్న తర్వాత ఇక్కడ వీడియో చేయకపోతే తప్పైపోద్ది అని ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. నా వెనకున్న చర్చ్ చూసారు కదా, 164 years ఓల్డ్. ఇంకొకటి ఏంటి అంటే, మన ఉత్తరాంధ్రలో ఇంత ఓల్డ్ చర్చ్, మరమ్మతులకి లోన్ కాని చర్చ్ ఏదైతే ఉందో అది ఇదే అండి, సెయింట్ పీటర్స్ చర్చ్ భీమిలి. ఇక్కడ లోపల బెంచుల దగ్గర నుండి, వాల్స్ దగ్గర నుండి 164 years బ్యాక్ ఎలా కట్టారో అలాగే ఉంది. ఇది బీచ్ పక్కనే నాకు వర్షిప్ ప్లేస్ ఉండాలి అని అప్పుడు డచ్ వాళ్ళు ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా ట్రేడింగ్ నడుపుతున్న కాలంలో అప్పుడు ఆ ప్రిన్సెస్ కట్టించుకున్నారనమాట వర్షిప్ చేయడానికి. అది బీచ్ పక్కనే నాకు ఒక చర్చ్ ఉండాలని. సో ఆవిడ కట్టించిన చర్చ్ అలాగే ఉంది. మధ్యలో హుదూద్ వచ్చినప్పుడు చిన్నపాటి ఇంకా ఎమర్జెన్సీ, ఇంకా తప్పని పరిస్థితుల్లో ఆ డ్యామేజ్ రికవరీ చేయడానికి చేసిన కొన్ని మార్పులు తప్ప మిగతా అంతా అప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. చర్చ్ కి ప్రేయర్ కి వచ్చే వాళ్ళకి ఫస్ట్ బెంచ్ లో ఉన్న వాళ్ళకి లాస్ట్ బెంచ్ లో ఉన్న వాళ్ళకి సేమ్ గా వినిపించాలి అని అప్పటి కన్స్ట్రక్షన్ క్వాలిటీ, ఆ ఎకో సిస్టమ్ బిల్డింగ్ అనేది లోపల చర్చ్ లో అలా బిల్డ్ చేశారు 1864 లోనే. అప్పటి నుంచి ఇప్పటిదాకా అది అలాగే ఉంది, ఎవరు టచ్ కూడా చేయలేదు. రోజు ప్రేయర్లు జరుగుతూనే ఉంటాయి ఇక్కడ. ఒక్కసారి లోపలికి వెళ్ళి మనం చూద్దాము. అండ్ ఇక్కడ హిస్టరీ ఈ లోకల్ వాళ్ళతో అడిగి ఇంకా పూర్తిగా మనం తెలుసుకుందాం. మీరు కూడా వచ్చేయండి నాతో పాటు. మనం ఇప్పుడు చర్చ్ లోపలికి వచ్చాము. నా పక్కన ఉన్న బెంచెస్ గమనించారా మీరు? నా పక్కనున్న ఈ బెంచెస్ కూడా 164 సంవత్సరాలు అండి. చర్చ్ స్థాపించినప్పుడు ఏ బెంచ్లు అయితే వాడారో ఇప్పటికీ అవే పదిలపరిచి అవే వాడుతున్నారు. అంటే ఈ మధ్యలో ఉన్నది ఇది మాత్రం ఎప్పటికప్పుడు పోయినప్పుడు అల్లుతూ ఉన్నారు అంతేగాని ఈ వుడ్ ఏదైతే ఉందో 164 సంవత్సరాల క్రితం ప్రిన్సెస్ కట్టించినప్పుడు ఏ బెంచ్లు అయితే వాడారో అవే ఇప్పటికీ ఉన్నాయి, చర్చ్ లో వాడుతున్నారు కూడా. ఇక్కడ వర్క్ చేసిన వాళ్ళు కానీ, ఇక్కడ ట్రెజరీగా ఉన్న వాళ్ళు కానీ, ఇప్పుడు రైట్ నౌ పాస్టర్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన సమాచారం కూడా ఇదే. చాలా మంది మరమ్మతులు చేద్దామా, కొత్తగా మార్చేద్దామా, మోడర్న్ గా అనుకున్నారు, కానీ అసలు వద్దు, అలాంటివి ఏమన్నా చేస్తే దీని ప్రాముఖ్యత పోతుంది, ఆ మాన్యుమెంట్ అన్న ఫీల్ పోతుంది అని చెప్పి దాని వైపు కూడా వెళ్ళలేదు. ఎక్కడ అయినా కొంచెం డ్యామేజ్ జరిగి ఇంకా తప్పని పరిస్థితి డ్యామేజ్ ని కంప్లీట్ చేయాలి, పూర్తి చేయాలి, దాన్ని బాగా చేయాలి అంటే తప్ప ఎక్కడ ఎలాంటి మోడర్నైజేషన్ అనేది ఈ చర్చ్ లో జరగలేదు. మన ఉత్తరాంధ్రలో ఇదే ఏకైక చర్చిగా కూడా వాళ్ళు చెప్పుకుంటారు. మరమ్మతులకు లోన్ అవ్వని చర్చ్ ఏదైతే ఉందో అది ఇదే అని చెప్పుకుంటున్నారు. ఎక్కడ ఏ మోడర్నైజేషన్ జరగలేదని చెప్తున్నారు అనమాట. ఇవాళ నేను భీమిలి సెయింట్ పీటర్స్ చర్చ్ లో ఉన్నానండి. ఈ చర్చ్ గురించి నాకు చాలా మంది చెప్పారు, చర్చ్ ప్రాముఖ్యత గురించి, హిస్టరీ గురించి. కానీ ఈ హిస్టరీ నా నోటితో చెప్పడం కంటే భీమిలి వాస్తవ్యులు ఈ చర్చ్ కి ఆల్మోస్ట్ వాళ్ళ చిన్నతనం నుండి వస్తూ ఉన్నారు. వారిని అడిగి చర్చ్ ప్రాముఖ్యత గురించి, హిస్టరీ గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. వివేక్ గారు, కవిత గారు, ఒక్కసారి చర్చ్ గురించి మాకు చెప్తారా? తప్పకుండా అండి. ఫస్ట్ వ్యూవర్స్ అందరికి 2025 హ్యాపీ న్యూ ఇయర్. ఈ సెయింట్ పీటర్స్ చర్చ్, దీన్ని రెడ్ చర్చ్ అని కూడా అంటారండి. ఇట్ వాస్ బిల్ట్ బై డచ్. సో డచ్ వాళ్ళు ఇక్కడికి 1700s లో వచ్చినప్పుడు, సో ఇది ఈస్ట్ ఇండియా కంపెనీకి మెయిన్ ట్రేడింగ్ సెంటర్ ఇక్కడ. సో వాళ్ళంతా ఇక్కడ ట్రేడింగ్ అది జరుపుకుంటున్నప్పుడు యాక్చువల్గా ఒక క్వీన్, ఆవిడకి వర్షిప్ కోసం ఒక ప్లేస్ కావాలని చెప్పి దీన్ని అప్పుడు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఆ కన్స్ట్రక్ట్ అయిన తర్వాత ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ మొఘల్స్కి, మరాఠాస్కి ఇది అవుతున్నప్పుడు చర్చ్ కొంచెం డ్యామేజ్ అది అయిన తర్వాత సో ఒక బిషప్ గారు రెవరెండ్ జెల్ అని ఆయన మళ్ళీ చర్చ్ని కొంచెం ఇచ్చేసారు. సో అక్కడ నుంచి అలాగా ఆరాధన జరుగుతుంది ఈ చర్చ్లో. సో వెరీ ఫ్యూ ఫ్యామిలీస్ వచ్చేవి చర్చ్కి. సో దే వాజ్ నో ప్రాపర్ గేట్ అండ్ చర్చ్ అంతా తుప్పులు అవన్నీ ఉండేవి. సో అప్పుడు ఐ గెస్ 1980s లో ఎస్ఎస్ రాబర్ట్స్ గారు ఆయన చిట్వెల్స్ జూట్ మిల్స్లో ఆయన ఎంప్లాయీ. సో ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని ఈ చర్చికి ఆయన రావడం మొదలుపెట్టారు. సో ఆయన మొత్తానికి భీమిలి మున్సిపాలిటీ వాళ్ళతో నెక్స్ట్ ఇంకెవరెవరితో కమ్యూనికేషన్ అది చేసి మొత్తానికి ఈ బుషెస్ అన్ని క్లియర్ చేసి మళ్ళీ గేట్ అన్ని చేసి, సో ఇప్పుడు మీరు వెనకాల చూస్తున్న ఈ స్టెయిన్ గ్లాస్ అప్పుడు కొన్ని పీసెస్ ఇరిగిపోయి ఉండేవండి. మళ్ళీ దాన్ని ఎలాగ రిస్టోర్ చేయాలని ఆయన చాలా కమ్యూనికేషన్ అది చేసి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ని వాళ్ళని పట్టుకొని లాస్ట్కి లండన్లో ఒక స్వాతి చద్దార్కర్ అని ఒక లేడీని ఐడెంటిఫై చేసి, సో మొత్తానికి ఎలాగో షీ అగ్రీడ్ టు కమ్ టు ఇండియా. సో ఆవిడ వచ్చిన తర్వాత అక్కడ కొన్ని రోజులు ఉండి మొత్తం ఇదంతా ఆవిడ స్టడీ చేసి మళ్ళీ
ఆవిడ restore ఇరిగిపోయిన ముక్కలు Restore చేసి. రీప్లేస్ చేయలేదు, ఇరిగిపోయిన వరకే మళ్ళీ restore ఎక్కడైతే చేశారు. అంటే ఇప్పుడు మనం ఫిగర్ అవుట్ చేయలేము ఇప్పుడు యాక్చువల్లీ ఎక్కడ డ్యామేజ్ జరిగింది, ఎక్కడ రిస్టోర్ చేశారు అన్నది మనం అస్సలు గమనించలేము. చూడండి అంత నీట్ గా చేశారు కావింగ్స్ అనేది. సో ఇది కన్స్ట్రక్ట్ అయింది 1864లో, అంటే ఇట్స్ బీన్ 150 years. సో చాలా డ్యామేజ్ అయ్యి అంటే దే వర్ లైక్ ఓన్లీ 2-3 ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ వాళ్ళంతా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయించడం, ఇవన్నీ రిపేర్స్ చేయించడం. సో రాబర్ట్స్ గారు చాలా మందితో మెయిల్స్ పంపించడం. ఐ మీన్ హీ హ్యాడ్ అ గుడ్ కాంటాక్ట్ లండన్ వీళ్ళందరూ ఇంజనీర్స్తో కాంటాక్ట్ చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి, ఎందుకంటే చర్చ్కి ప్రాముఖ్యత ఈ స్టెయిన్ గ్లాసెస్ ఇవి లండన్ నుంచి ఇంపోర్ట్ చేశారు. అంటే ఇందులో 3, ఒకటేమో జీసస్ బాప్టిజం, ఇంకొకటి జీసస్ క్రూసిఫికేషన్, ద థర్డ్ వన్ ఇస్ జీసస్ బ్రెడ్ కమ్యూనియన్. ఈ 3 అంటే ఆ స్టెయిన్ గ్లాస్ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కాబట్టి అది అలా వదిలేయడం, పెంకులు పడిపోవడం, దే వర్క్ వెరీ హార్డ్. ఆ ముగ్గురే వచ్చేవారు స్టార్టింగ్ లో 1980s లో. అప్పుడు ఇవన్నీ తొప్పలే. ఇంకా అందరికి లెటర్స్ రాసి లండన్ నుంచి కాంటాక్ట్స్ ఎవరినైనా ఈమెయిల్ పంపించి అలాగా. అంటే రాబర్ట్స్ గారు చాలా బుక్స్ అవి రాసేవారు. హీ హ్యాడ్ వెరీ గుడ్ ఇంట్రెస్ట్. ఈ చర్చ్ కి సంబంధించిన సిమెట్రీస్ కూడా ఉన్నాయి. సో ఆ సిమెట్రీస్ దగ్గరికి వెళ్ళి అవన్నీ, ఎందుకంటే చాలా మందికి లెటర్స్ రాసేవారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఈస్టర్ కి అందరు ఇక్కడికి రావడం చర్చ్కి. అంటే కొన్ని ఫ్యామిలీస్ చాలా కాలం వరకు దేవర్ ఇన్ టచ్, వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్స్ రావడం. అంటే బ్రిటిష్ రూల్ అప్పుడు కదండి. సో దే హ్యాడ్ దేర్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ ఆల్ వచ్చి సిమెట్రీస్ కి ఈస్టర్ టైంలో. సో రాబర్ట్స్ గారు వాళ్ళందరికీ మెయిల్స్ రాసి దే హెల్ప్డ్. ఈయన లెటర్ రాసి. కానీ బుద్ధుడి టైంలో బాగా దెబ్బతినింది వైజాగ్ చుట్టుపక్కల భీమ్లీ ఇవన్నీ. ఆ టైంలో చర్చ్ కి ఏదైనా చర్చ్ లో వాటర్ రావడం గట్రా లేదు, కానీ కొన్ని ఇక్కడ ట్రీస్ ఉండేవి, పడిపోవడం వల్ల మళ్ళీ స్టెయిన్ గ్లాస్ కొంచెం డ్యామేజ్ అయితే అప్పుడు మళ్ళీ మన ఇండియా ఒక ఆయన పేరు మర్చిపోయాను నేను. సో ఆయన వచ్చి మళ్ళీ అన్ని ఇచ్చేసారు. అయితే ఈ చర్చ్ తాలూకా ఒక సెమెట్రీ ఒకటి ఉందండి ఇక్కడే, కుమరపాలెం అని. సో అంతా డచ్ సెమెట్రీ అది ఉన్నదని కూడా ఎవరికి తెలియదు యాక్చువల్గా. అంటే అంత పై వరకు ఆల్మోస్ట్ లైక్ 4 or 6 feet అంతా ఈ తుప్పలతో అంతా నిండిపోయి ఉండేది అది. సో మళ్ళీ రాబర్ట్స్ గారు దాన్ని ఎక్కడుంది సెమెట్రీ అని మళ్ళీ అంతా ఇచ్చేసి లాస్ట్కి మున్సిపల్ హెల్ప్ తీసుకొని దాన్ని జేసీబీతో తవ్విస్తే సో ఇప్పుడు మన కిందకి దిగాల సెమెట్రీ. అక్కడ ఉన్నాయి గ్రేవ్స్. ఎంత దూరం ఇక్కడ నుండి? ఈ పక్కనే లోపలికి చర్చ్ లోపలే, చర్చ్ లోపలి కాదు, కుమరపాలెం అని. సో అవన్నీ ఎప్పుడైతే బయటకు వచ్చాయో దాన్ని మళ్ళీ ఆయన అంతా క్లీన్ చేయించి ఆ ఫొటోస్ అన్ని మళ్ళీ మెయిల్స్ ద్వారా అన్ని కమ్యూనికేట్ చేస్తే, సో కొంతమంది హాలండ్ నుంచి యాక్చువల్గా వచ్చారు, మా గ్రాండ్ ఫాదర్ ఇక్కడ ఉంది గ్రేవ్ అని చెప్పి. ఇప్పుడు పేర్లు దాని మీద ఉన్నాయా? ఉన్నాయండి. ఓకే. సో మళ్ళీ డచ్ వాళ్ళు ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ టైంలో ఇక్కడే ఉండి వ్యాపారం చేసుకుని వాళ్ళ జీవితకాలం మొత్తం ఇక్కడ గడిపిన వాళ్ళు, ఇక్కడే మరణించిన వాళ్ళు, వాళ్ళకి ఇక్కడ సమాధులు కూడా కట్టడం జరిగింది. సిమెట్రీలు ఉన్నాయంట, అవి కూడా మనం ఒక్కసారి చూద్దాము. సో ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే మన ఫాదర్ చనిపోయారో ఆ తర్వాత నుంచి మరి దాన్ని యాక్టివ్గా పట్టించుకునే లేక సో ఇప్పుడు మళ్ళీ ఆ బుషెస్ అవన్నీ రావడం అన్ని మొదలు పెట్టారు. ఇండియాలోనే ఓల్డెస్ట్ మున్సిపాలిటీ సెకండ్ ప్లేస్ లో ఉన్నది భీమ్లీ అండి. మున్సిపాలిటీ వచ్చింది ఫస్ట్ సూరత్ కి, తర్వాత భీమ్లీకే అన్నమాట. కానీ మరి కాలక్రమేణా ఎందుకు అంత ఎక్స్పెక్ట్ చేసినంత డెవలప్మెంట్ అయితే లేదు భీమ్లీకి. అవునండి. అంటే మరి ఇట్ అగైన్ డిపెండ్స్ అపాన్ పొలిటీషియన్స్ ఎవరు ఎలాగ వచ్చి చేస్తారని. బట్ యాక్చువల్లీ ఈ ప్రజెంట్ అయితే డెవలపింగ్ అవుతుంది. సో మెనీ అంటే టూరిస్ట్ బాగా వస్తున్నారు. సో యూ కెన్ సీ సో మెనీ హోటల్స్, రిసార్ట్స్ అన్ని. సో ఇట్ ఈస్ డెవలపింగ్. సో కానీ మంచి టూరిస్ట్ ప్లేస్ అండి చర్చెస్ కానీ ఇవన్నీ చూస్తే మనం తక్కువ క్రౌడెడ్ ప్లేస్, అట్ ద సేమ్ టైం మనకి గోవా, వైజాగ్ వైబ్స్ లాగే ఉంటుంది మొత్తం. ఇక్కడ అంతా జస్ట్ బీచ్ మనకి పక్కనే ఉంటుంది అనమాట, సముద్రం పక్కనే ఉన్నట్టుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వివేక్ గారు, థ్యాంక్ యూ కవిత గారు.